మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. హలో నిరుద్యోగి చలో ధర్నా చౌక్ అంటూ కూడా ఈరోజు అశోక్ నగర్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా జాబ్ క్యాలెండర్లో పెట్టిన ఏదైతే 12 నోటిఫికేషన్లు అన్నీ కూడా జూన్ 2 లోపు విడుదల చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ధర్నా చౌక్ రావడం జరిగింది. సో మాట్లాడదాం, మనతో పాటు చాలా మంది ఆస్పిరెంట్స్ అందరూ ఉన్నారు. నమస్తేనే. సో జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 2కు రావాల్సిన ఇంజనీరింగ్ నోటిఫికేషన్లను ఇంకెప్పుడు ఇస్తారంటూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. సో ఏంటి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 59,000 ఉద్యోగాలు ఇచ్చిందంటూ ముఖ్యమంత్రి చెప్తున్న పరిస్థితి కదా. సో ఎందుకు యాక్చువల్గా 59,000 అనేది ఉద్యోగాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయిన గవర్నమెంట్ వాళ్ళు ఫిల్ చేసిరు, ఎగ్జామ్స్ అయిపోయినాయి, వీళ్ళు ఓన్లీ నియామక పత్రాలు ఇచ్చారు. సో అవి వీళ్ళ అకౌంట్లో వాడవు, వాళ్ళు ఏం నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఒక 5,000 చేంజ్ వాళ్ళు ఇచ్చారు, 60,000 మాత్రం ఇవ్వలేదు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మేము ఇంజనీరింగ్ తరఫున రిప్రజెంటేషన్ చేయడానికి వచ్చినాం. మా పోస్టులు యాక్చువల్గా అక్టోబర్లో వాడాలి యాజ్ పర్ జాబ్ క్యాలెండర్. ఇప్పటికీ కూడా వాడలేదు. మళ్ళీ అక్టోబర్ వస్తుంది, ఇంకో 2-3 మంత్స్ అవుతాయి. ఆల్మోస్ట్ 9 మంత్స్ నుంచి మాకు ఏ నోటిఫికేషన్ లేదు. అప్పుడు కూడా పెద్ద యుద్ధమే చేశారు కదా గతంలో. చేసినాము, ఉస్మానియాలో చేసినాం. ఉస్మానియా చేసింది ఏంటంటే డిప్యూటీ సర్వేయర్ గురించి. ఇప్పుడు గవర్నమెంట్ భూభారతి చట్టం అని తీసుకొచ్చింది. ఆ భూభారతి చట్టంలో మెయిన్ కీ రోల్ ప్లే చేసేది డిప్యూటీ సర్వేయర్సే. గవర్నమెంట్ ఈ చట్టం అమలు చాలా బాగుంది. మన 28 స్టేట్స్లో ఎక్కడా లేదు. ఒక 18 స్టేట్లు తిరిగింది గవర్నమెంట్, దానికి అప్రిషియేట్ చేయాలి. ఒక 6 to 1 year దాకా తిరిగి 6 months to 1 year దాకా తిరిగి మంచి డిసిజన్ తీసుకుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే టైంలో ఇప్పుడు సర్వేయర్లను తీసుకోవాలి, వాళ్ళని తీసుకోవట్లేదు. డిప్యూటీ సర్వేయర్లు అనే వాళ్ళని గవర్నమెంట్ తరఫున తీసుకోవట్లేదు. ఇక్కడ వాళ్ళు మహారాష్ట్రలో తిరిగిరు. మహారాష్ట్రలో ఏంటంటే డిప్యూటీ సర్వేయర్స్ గవర్నమెంట్ తరఫున 5,000 ఉన్నారు. వాళ్ళ కింద వర్క్ చేసే లైసెన్స్డ్ సర్వేయర్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక 15,000 దాకా ఉన్నారు. సో అది వర్కౌట్ అవుతుంది. మనకు వచ్చేసరికి ఏంటంటే మన దగ్గర డిప్యూటీ సర్వేయర్ గవర్నమెంట్ తరఫున సర్వేయర్స్ ఒక 200 వరకే ఉన్నారు. డిప్యూటీ సర్వేయర్లు ఇప్పుడు రీసెంట్గా లైసెన్స్డ్ సర్వేయర్లు గవర్నమెంట్ తీసుకుంటుంది, అనౌన్స్మెంట్ పెట్టింది. వాళ్ళు రావడానికి కూడా ఇంకొక 6 months అవుతుంది. వాళ్ళకి ఏంటంటే 50 days ట్రైనింగ్ ఉంది, తర్వాత మళ్ళీ ఎగ్జామ్, మళ్ళీ అప్రెంటిస్, అది ఓకే ఉంది, బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ డిప్యూటీ సర్వేయర్ అనేది గవర్నమెంట్ భర్తీ చేయట్లేదు. ఈ భూభారత్ చట్టానికి సంబంధించింది ఇప్పటికి కూడా చేస్తామంటారు. మంత్రి గారు కూడా, శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు మేము చేస్తాం. ఎవ్రీ డిస్టిక్ తిరుగుతున్నారు. వాళ్ళు తిరిగిన ప్రతిసారి అనౌన్స్మెంట్ చేస్తారు, గవర్నమెంట్ తరఫున మేము 1000 మంది డిప్యూటీ సర్వేయర్స్ని తీసుకుంటాం, వాళ్ళ కింద 5,000 మంది ఈ లైసెన్స్డ్ సర్వేయర్స్ ఉన్నది, వాళ్ళ ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం అంటున్నారు. కానీ ఆ నోటిఫికేషన్ రావట్లేదు, అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఏం రావట్లేదు. సో దానికోసమని మేము ఇట్లా ఫైట్ చేస్తున్నాం, పీస్ఫుల్గానే చేస్తున్నాం. మేము గవర్నమెంట్కి ఏం అగెనిస్ట్ చేయట్లేదు. గవర్నమెంట్ తీసుకున్న డిసిజన్ కూడా బాగానే ఉంది, భూభారత్ చట్టం కూడా బాగానే ఉంది. కానీ అమలు చేయాలంటే మాత్రం మా రోల్ కీలకం. ఇంజనీరింగ్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఆయన ఇంకా అనేక హామీలు ఇచ్చింది. మీ అశోక్ నగర్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రావడానికి ప్రధాన కీలక పాత్ర మీరే పోసారు. కానీ ఇప్పటికీ దగ్గర 2 సంవత్సరాలు పూర్తి వస్తుంది. సో ఇప్పటికీ మీ సమస్యల పరిష్కారం అవ్వట్లేదు. ఎందుకంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎవరైనా నమ్మేస్తారు, ఓట్లైనా ఏదైనా మనం నమ్మినాం. ఇప్పటికి కూడా మేము ఏం అగనెస్ట్ కూడా వెళ్ళట్లే, వేస్తాం అనుకుంటున్నాం పీస్ఫుల్గానే. ఇప్పటి నుండి అయినా ఇక వినకపోతే చేస్తారు అందరు. లాస్ట్ టైం ఏం చేశారో అందరు చూసారు, మీరు మీడియా చూసింది అందరు చూసారు, అది సెకండరీ ఇష్యూ. ఇప్పుడు మాత్రం వేస్తారు అనుకుంటున్నాం ఇప్పటి నుండి అయినా. జాబ్ క్యాలెండర్ ప్రకారంగా గ్రూప్ 2 2,000, గ్రూప్ 3 3,000 పోస్టులు జీపీఓ వెంటనే రిలీజ్ చేయాలని చెప్తా ఉన్నారు. సో ఏంటి మరి ప్రభుత్వం దీనిపైన స్పందించలేదు? ప్రభుత్వం అదే వేస్తామంటున్నారు కానీ త్వరలో అంటున్నారు. త్వరలో అనేది క్వశ్చన్ మార్క్ ఉంది. ఎన్ని రోజులు త్వరలో అంటున్నారు కానీ ఆ త్వరలో దానికి మనకి తెలియట్లేదు. అది ఆ త్వరలో దానికి 1 month 2 months 1 year ఆల్మోస్ట్ 2 years అవుతుంది ఇప్పుడు గవర్నమెంట్ బాబాయ్. ఇంతవరకు అయితే ఏం నోటిఫికేషన్ లేదు. జాబ్ క్యాలెండర్ ప్రకారం అయితే వాడాలి, ఇంజనీరింగ్ పోస్టులు అయినా ఏవైనా, అది ఇంతవరకు వేయలేదు. మెయిన్గా వాళ్ళే ఇచ్చారు కదా క్యాలెండర్, డిఫరెంట్ పోస్టులని ఇచ్చారు. అది ఇంతవరకు ఒక పోస్ట్. జాబ్ క్యాలెండర్ అనేది కూడా ప్రాపర్గా ఉందంటారా అసలు? జాబ్ క్యాలెండర్ ఇది జాబ్ క్యాలెండర్ అంటే ఇది మా ఇంజనీరింగ్ పోస్టులు అని చెప్పారు. ఎప్పుడుంది ఇందులో? అక్టోబర్ అయిపోయింది చూడండి, అక్టోబర్. సో అన్ని గ్రూప్స్ అయినా కూడా 2024 అయిపోయింది. డిసెంబర్ ఎలక్షన్ అయిన తర్వాత నెక్స్ట్ ఇస్తామన్నారు. ఇప్పుడు 25 వచ్చింది, 26 కూడా వస్తుంది. ఇక అదే మా బాధ. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా అందరూ అదే. మళ్ళీ మేమేం పెయిడ్ ఆర్టిస్టులం కాదు, అందరం డిఫరెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోయిన వాళ్ళమే. లాస్ట్ టైం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు మీరు ధర్నా చేసినా, ఎప్పుడు రోడ్ల మీదకి వచ్చినా ప్రధానంగా ఆ మాట అయితే యూజ్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. సో వాళ్ళకి ఏం చెప్తారు? మేము మీడియా ముఖంగా చెప్పాల్సింది అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే ఎవరు పెయిడ్ ఆర్టిస్ట్స్ కాదు. వీళ్ళు ఏంటంటే ఇంజనీరింగ్ పోస్టులు అయినా గ్రూప్స్ అయినా వాళ్ళు డిఫరెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోయి లాస్ట్ దాకా ఉండి ఏదో తక్కువ మార్కులలో వెళ్ళిపోయిన వాళ్ళే మళ్ళీ ఇప్పుడు చదవడానికి ఉన్న వాళ్ళు కూడా వాళ్ళే ఉన్నారు. సో ఇక్కడైతే పెయిడ్ ఆర్టిస్ట్స్ ఎవ్వరు లేరు.